మౌన పోరాటం మౌన పోరాటం. నాన్న నాబయ్య వస్తున్నాడు. ఓం తత్సత్తాపసయోగా ఓం ఓం వానరనేత. దుర్గా అదిగో వాడు వచ్చేస్తున్నాడు. అయ్యో మావయ్య, కంగారు పడకండి మావయ్య, వచ్చాక తెలుస్తుంది అతనికి కళ్యాణ్ రాముల్లో వచ్చిన మార్పేంటో. చాలా కోపంగా వస్తున్నాడమ్మా. ఆ కోపం నా కొడుకు మీద చూపిస్తే వాడు చచ్చిపోతాడమ్మా. అయ్యో మీరు చూస్తుండండి మావయ్య, ఏం జరుగుతుందో. నేను ఉండలేనమ్మా. అరే అయ్యో మావయ్య. మహేంద్ర ఆగు. ముసలోడా తప్పుకో. మహేంద్ర నా కొడుకుని కొట్టద్దు. ఏ ముసలోడా, వాడు ఏం మాట్లాడుతున్నా సైలెంట్ గా చూస్తూ ఉండాలా? వాడేవో ఈ ఇంటికి యజమాన్నని, మహేంద్రకి విశాలాక్షికి రుద్రకి గంజి పెట్టమని, ఈ ఇంట్లో వాడు చెప్పిందే జరగాలని. ఆయన చెప్పింది నిజమే కదా. ఏంటే బలుపా? నోటికేదొస్తే అది కూస్తున్నావు. బలుపంటే నాది కాదు. ఈ ఇంట్లో ఏ హక్కు లేని మీరు మాట్లాడే మాటలు, చేసే పనులు ఉన్నాయి కదా, వాటిని బలుపు అంటారు. ఈ ఇల్లు ఆస్తి అన్నీ నా భర్తవే. కాబట్టి ఈ ఇంట్లో ఆయన మాట జరగాలి. చెన్నయ్య గారు ఒక్కరే అనుకుంటే ఇప్పుడు జానకమ్మ గారు కూడా అలాగే మాట్లాడేస్తున్నారు. మా ముందే గొంతెత్తి మాట్లాడుతున్నావా? నేను కొరడా ఎత్తిన సౌండ్ వింటేనే ఆమూల ఈమూల దాక్కునే నువ్వు నా ముందే నోరెత్తుతున్నావా? ఎప్పుడూ చప్పుడు చేయట్లేదని భూమి తల్లి మూగది అనుకుంటే అది చాలా పెద్ద తప్పవుతుంది. కాళ్ల కింద ఉండే మట్టిని తేలిగ్గా చూస్తే అది ఏదో ఒక రోజున నీ మీద పడి నిన్నే కప్పేస్తుంది. మహేంద్ర, గంజి తాగే గొంతు గట్టిగా వాగుతుంది. ముందు ఆ నోరు మూయించు. మహేంద్ర, ఇదిగో ఇక్కడి నుంచి నా భార్యను నువ్వు విశాలాక్షి కొట్టకూడదు. కొడితే నేను కొడతాను. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? నిన్న తిన్నది సరిపోలేదురా? ఏయ్, నన్ను రాని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బావగారు అని మర్యాదగా పిలవాలి. నిన్ను మర్యాదగా బొట్టు పెట్టి పిలవాలా? అయిపోయారు. ఇప్పుడు చెన్నయ్య గారు పరుగులు తీస్తారు. ఇదే కదా ధైర్యం అంటే.
మర్యాదగా బొట్టు పెట్టి పిలవాలా? మహేంద్ర! వద్దు, కొట్టొద్దు. ఇక నుంచి నువ్వు నన్ను కొట్టొద్దు. కొడితే నేను నిన్ను తిరిగి కొడతాను. దెబ్బ పడిన తర్వాత కూడా నన్ను కొడతాను అని మాట్లాడుతున్నావా? వద్దు వద్దు ఏంటి వద్దు మహేంద్ర, వద్దు. నువ్వు నన్ను కొట్టేది? కొడతావా నన్ను? కొడతావా? డాడీ కొట్టు, డాడీ చాలా స్ట్రాంగ్ గా కొట్టు. వీళ్ళు నన్ను కొట్టు, నువ్వు వెళ్ళి కొట్టు డాడ్. నాన్న నాన్న లే నాన్న. సౌందర్య, వడ్డు రాకు. కొరడా నీకు తగులుతుంది. మహేంద్ర వద్దు, కొట్టొద్దు. తిరిగి నిన్ను కొడతాను. ఇంకా నోరు లేస్తుందారా నీకు? మావయ్య వద్దు మావయ్య. ఏయ్! నాన్న మావయ్య వద్దు వద్దు మావయ్య. మహేంద్ర. కొట్రా. కొడుతుంటే కోపం వస్తుందరా? కోపం వచ్చిందా? మహేంద్ర కొట్టు మహేంద్ర, నిలబడ్డావు, బాగా కొట్టు. కొట్టు. ఎక్కడికక్కడ తోలుడిపోవాలి. ఏయ్! ఈ రోజులో కుక్కల పడున్న వీళ్ళకి ఓళ్ళు వస్తాయా? కొట్టు. మావయ్య వద్దు మావయ్య. అమ్మా, వాడిని కొట్టేస్తున్నాడమ్మా. వెళ్ళి కాపాడమ్మా. వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పమ్మా. లేదంటే ఆ మహేంద్ర నా కొడుకుని చంపేస్తాడమ్మా. మావయ్య, ఇన్ని రోజులు ఎన్నో దెబ్బలు తిన్నాడు మీ కొడుకు. ఇప్పుడు తింటున్నా ఈ 2-3 దెబ్బలకి మీరు క్షమాపణ అడిగేమంటారా? అలా అడిగేమని నేను తనకి చెప్పిన మరుక్షణం కళ్యాణరాముడి పరిస్థితి ఏమవుతుందో ఊహించారా? ఇంత ధైర్యం చెప్పిన నేనే భయపెట్టడం అవదా? ఇదే జరిగితే అతని మీద అతనికి ఇంత నమ్మకం ఎప్పటికైనా వస్తుందా? మళ్ళీ ఇంత ధైర్యవంతుడుగా ఉండగలడా? వాడు తర్వాత ఎలా ఉంటాడో అనేది కాదమ్మా, ఇప్పుడు అసలు బతికుంటాడా అనేదే నా భయం తల్లి. ఒక్కసారి చూడమ్మా. చూడమ్మా, నువ్వు నూరిపోసిన ధైర్యం వాడి ప్రాణం మీదకి తెచ్చేస్తోందమ్మా. లేదు మావయ్య, ఒక్క దెబ్బ ఒంటి మీద పడినా భయంతో పరుగులు తీసే మీ అబ్బాయి ఇప్పుడు దెబ్బలు పడుతున్నా ఎదిరించి నిలబడే ఉన్నాడు. నిలబడ్డ ఆ ధైర్యం ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా మావయ్య? వద్దు మహేంద్ర. ఏంట్రా వద్దు? పద్మవ్యూహంలోనికి చొరబడి బయటికి మరలే దారే లేదా, గడ్డల తాకిడి తట్టుకు నిలబడి శిల్పం సువే కాదా. ఒత్తుట యుద్ధం పొడలే ఎరుగని లోకం తెలియని గూడే విడువని వాడే వీడే అభిమన్యుడు కాగా. కాలం పడగెత్తగా గౌర్యం కానయ్యగా దౌష్ట్యం దండెత్తగా ఇది ఎత్తిన కత్తికి తప్పి తీరునా. బౌద్ధం శివమెత్తగా రుద్రం చిందెయ్యగా రుధిరం చిందించగా ఇది విజయము స్వర్గము తేలిపోవునా. ఏంట్రా
కొరడాన్ని పట్టుకున్నా వదులు. ఇప్పుడు కళ్యాణ్ రాముడిని చూడండి మావయ్య. ఇప్పటి వరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడున్న హనుమంతుళ్ళ మహేంద్ర విసిరిన కొరడా దెబ్బల్ని భరించాడు. ఇప్పుడు తన బలం గురించి తను తెలుసుకున్న హనుమంతుడయ్యాడు. వదలరా. వదలరా వదలరా. వదలరా. నన్నే కొడతావా? మహేంద్ర, నీకు చెప్పానా లేదా నన్ను కొట్టొద్దు అని? నాకు బలం చాలా ఉందని చెప్పానా లేదా? నన్ను కొడితే నిన్ను బాగా కొట్టేస్తానని చెప్పానా లేదా? ఇదిగో చూడు, ఇప్పుడు నేను ఎలా కొడతాను. కొరడా నా దగ్గరుంటే నువ్వెలా చంపుతావురా? నువ్వెలా చంపుతావు? చెప్పాను కదా, నన్ను రా అని పిలవద్దని చెప్పాను కదా. బావగారు అని పిలవమన్నావు కదరా. జానికి మధ్య కొరడా ఎత్తొద్దని చెప్పాను కదరా. ఇక్కడి నుంచి అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని చెప్పానా? చెప్పాను కదా. కొడతావురా నువ్వు? జానకిని కొడతావా? సౌందర్యాన్ని కొడతావా? చెప్పానా? చెప్పాను కదా. అన్నీ నేను చెప్పినట్టు జరుగుతాయని చెప్పానా? కొడతావురా నువ్వు? నన్ను రా అని పిలవద్దని చెప్పాను కదా. అతి సూపర్. కొట్టండి, ఇంకా కొట్టండి, గట్టి కొట్టండి అయ్యగారు.
ఆవిషం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివం భజే మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశా అలిమాయే జలరేగే వేళ లయకారా దివి దిగిన వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకేత ఆగరా బావగారిని కొట్టకూడదురా రే మొద్దు కొట్టకురా బావగారిని కొట్టకూడదురా రే పిచ్చదవా కొట్టకురా బావగారిని కొట్టకూడదురా మహేంద్ర ఒంటి మీద ఇంకొక దెబ్బ పడిందంటే చస్తావు ఏ విశాలాక్షి మళ్ళీ ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కొడతాను. ఏంటి నన్ను కొడతానంటావా? నీకెంత ధైర్యం రా? నిన్ను ఎప్పుడో కాదు ఇప్పుడే కొట్టాలి. నేను వీడిని చారగొడుతున్నప్పుడు నిన్ను కొట్టలేనా నేను? నిన్ను కొడితేగా నువ్వు దారిలోకి రావు. కొట్రా, కొడితే గాని బుద్ధి రాదు. బాగా కొట్టు. నువ్వు విశేషాలు కొడితే నేను చంపేస్తాను. వదిలిపెట్టను. ఆగరా, అదిరా, అలా కొట్టు, ఇంకా కొట్టరా. విశాలాక్షిని కొడతానని వెళ్తుంటేనే నన్ను బెదిరిస్తావా? మరి నువ్వు ఎన్నిసార్లు జానకిని ఈ కొరడంతో కొట్టావురా? కొట్టదు. నిన్ను వదిలిపెట్టకూడదు, నిన్ను వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. కొట్రా, కొడితే గాని వాడికి బుద్ధి రాదు. బాగా కొట్టు. రే ముసలోడా, ఏంటలా రెచ్చగొడుతున్నావు వాణ్ణి? ఆ మొద్దు మొహముడు నా మొగుడిని చావగొడుతుంటే వెళ్ళి ఆపకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావా? ఏంటి ఆపాలా? ఎందుకు ఆపాలి? ఏ నువ్వు నీ మొగుడు కలిసి ఎంతో క్రూరంగా నన్ను ఆయన్ని అదే కొరడాతో కొడుతుంటే ఎన్నిసార్లు మావయ్య మిమ్మల్ని ఆపండి ఆపండి అని ప్రతిమాలారు? ఎన్నిసార్లు ఏడవలేదు? ఏ రోజైనా మీరు కొట్టడం ఆపారా? కొట్టి కొట్టి ఆయన ఒళ్ళు నెత్తురు కారేలా చేశారు. నన్ను చచ్చేలా కొట్టి హాస్పిటల్లో చేరేలా చేశారు. విశాలాక్షి, ఎప్పుడు చేసిన పాపం ఊరికే వదలదే. కర్మ ఎప్పుడు తిరిగి వచ్చేస్తుంది. ఏం చేసావో అదే నీకు జరుగుతుంది. అనుభవించండి. నిన్ను వదిలిపెట్టకూడదురా. మహేంద్ర, అయ్యో మమ్మీ, నాన్నని కొట్టేస్తూనే ఉన్నాడు. ఆపని చెప్పు మమ్మీ. తాతయ్య, అత్తయ్య మీరేని చెప్పండి. మావయ్యని ఆపని చెప్పండి. ఎందుకు చెప్పాలి? మా నాన్న ఆపమని ఎందుకు చెప్పాలి? మీ నాన్న మా నాన్నని కొడుతుంటే ఎంతసేపు కొడితే అంతసేపు పైశాచిక ఆనందం పొందుతూ అలా చూస్తూ ఎంజాయ్ చేశారు కదా నువ్వు మీ అమ్మ. చేతిలో కొరడ ఉన్నన్ని రోజులు కొడుతూనే ఉన్నారు. ఇంక వెళ్ళి ఏమీ చేయలేరనుకుని మమ్మల్ని మనుషుల్లా కాకుండా చచ్చిన సవాల్లా చూశారు. ఆడమనిషి కళ్ళు లేంది సున్నితంగా ఉంటుందని కూడా చూడకుండా ఎంతో రాక్షసంగా మా అమ్మని కూడా కొట్టారు. అప్పుడైనా ఆపమని నువ్వు అడిగావా? ఇప్పుడు కొరడా చేతులు మారి మీ నాన్నొంటి మీద దెబ్బలు పడుతూ ఉంటే చచ్చిపోతాడని బ్రతిమలాడుతున్నావా? ఎంత స్వార్థంగా ఉన్నావు రుద్రా. అత్తయ్య, తాతయ్య, మావయ్య అని వరసలు పెట్టి పిలుస్తున్నావా?
ఏ ఇన్ని రోజులు ఏమైపోయారు? తాత అత్త మామలు చచ్చిపోయారమ్మా. ఇన్ని రోజులు వాళ్ళంతా చచ్చిపోయారు. కొరడా వీళ్ళ పీకకి చుట్టుకునేసరికి మళ్ళీ మనం ఎవరో గుర్తొచ్చాం వీళ్ళకి. మా నాన్నని మేము ఎవ్వరం ఆపం. ఆయనకు ఓపిక ఉన్నంత వరకు దెబ్బలు కొడతారు. ఎన్నేళ్లుగా తిన్న దెబ్బలన్నిటికీ ఈ రోజే వడ్డీ కట్టేస్తాడు. ఏంటే రెచ్చిపోతున్నారు? ఈ రోజు ఆ పిచ్చోడి చేతికి కొరడా దొరికిందని కొట్టేస్తే వదిలేస్తావా? రేపు అదే కొరడాతో వాణ్ణి మిమ్మల్ని చావగొట్టకుండా ఊరుకుంటావా? ఏ విశాలాక్షి, మళ్ళీ ఇంకోసారి జానకినేమన్నా సౌందర్యనేమన్నా ఇక మీకు కూడా మహేంద్ర పట్టట్టే పడతాయి ఈ కొరడా దెబ్బలో.